హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్వల్ టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో ఈ వీక్ ఓవరాల్గా మీకు లవ్, కెరియర్ అండ్ హెల్త్ వైజ్కి ఎలా ఉంటుందో చూద్దామా. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైనా డైలీ 1 ఫ్రీ రీడింగ్ క్వశ్చన్ కావాలంటే డెఫినెట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను అనమాట. పెయిడ్ రీడింగ్స్ కూడా అవైలబుల్. సో ఫస్ట్ ఈ వీక్లో మీకు లవ్ రీడింగ్ ఎలా ఉంటుందో చూసేద్దామా. సో ఈ వీక్లో మీకు లవ్ రీడింగ్ అయితే పాజిటివ్గానే ఉంటుందన్నమాట. ఐ థింక్ సో. ఇఫ్ మీ లైఫ్లో ఎవరూ లేకుండా మీరు సింగిల్గా ఉంటే డెఫినెట్గా మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అని చెప్తాను. లైక్ ఒక న్యూ పర్సన్ అనేది మీకు పరిచయం అవ్వడం కానీ, అతను మీతో మాట్లాడడం కానీ, ఒక టెక్స్ట్ ఆర్ మెసేజ్ జరుగుతుందనమాట. ఆ పర్సన్తో మీకు ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. బికాజ్ అలా ఆ పర్సన్ కూడా ఎలా ఉంటారంటే, మీకు వచ్చే పర్సన్ ఈ వీక్లో ఎవరైతే పరిచయం అవుతారో హీఈస్ వెరీ ఎమోషనల్ పర్సన్ అనమాట. అండ్ దట్ మీ లైఫ్లో ఏమైనా వచ్చి ప్రపోజ్ చేస్తే కూడా వెంటనే యాక్సెప్ట్ చేయదని. బికాజ్ ఎమోషనల్గా ఓకే కానీ బట్ ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయన్నట్టు కనపడుతుంది. సో ఐ ఫీల్ దట్ కొంచెం ఎమోషనల్గా ట్రస్ట్ చేయడం కానీ, అలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్న పర్సన్స్ మీ లైఫ్లోకి ఈ వీక్ రావచ్చు అంట. బట్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సైన్. ఏమైనా ప్రపోజల్ కానీ, లైక్ పాస్ట్ పర్సన్ మీకు కాల్ చేయడం కానీ అలాంటివి ఉన్నాయన్నమాట. లవ్ వైజ్కి అయితే. కెరియర్ వైజ్కి అయితే కొంచెం ఓవర్ స్ట్రెస్ తీసుకోదండి. మీకు అంతా తెలుసు, ఓవర్ థింక్ చేయొద్దండి. మీకు అన్నీ తెలుసు. మీరు డీప్గా ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరేమంటే మీకు అన్నీ తెలిసినా కూడా నాకేం దారి లేదు, నేను ఇది జరుగుతుందో జరగదు. ఇన్ కేస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళైతే సో ఎగ్జామ్లో నేను పాస్ అవుతానా లేదా, ఇన్ కేస్ ఏదైనా ట్రై చేస్తుంటే ఇది అవుతానా లేదా అని చెప్పి మీరు సెల్ఫ్ డౌన్ అనేది చేసుకోవద్దండి. ఓకేనా. సో మీకైతే తెలుసు కొంచెం ఇవి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే మెంటలీ కొంచెం స్ట్రెస్ అవుతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు, కాంపిటీషన్ అలాంటివి కనపడుతున్నాయి. ఓవరాల్ హెల్త్ వైజ్గా కూడా పర్లేదు. సో ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. ఓవరాల్గా ఈ వీక్లో పర్లేదు. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.